కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసినట్టే మనసులు రెండే రోజు గది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంతా సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న. పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి, క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి, అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్య
అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన గురుదురులు మన మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి మన గురువర్యులు జె కృష్ణమూర్తి సార్ గారిని సభావేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముఖ్య శ్రీరామసారి గారిని కూడా సభావేదికను మన యొక్క కార్యక్రమము అలానే మన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు పి మల్లికార్జున సార్ గారిని కూడా నా పేరు సుధాకర్ ముత్తూజు. 2 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా జాయిన్ కావడం జరిగింది. సక్సెస్ఫుల్గా మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి అక్టోబర్ 27వ తేదీన విద్యా వ్యవస్థలో రాష్ట్ర విద్యా చరిత్రలో ఎక్కడ కన్నీ విని ఎరగినటువంటి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో 5,000 మంది విద్యార్థులు కలపడం అనేది నా జీవిత గమ్యంగా నేను భావించాను. నిజంగా నా లైఫ్ టైం అచీవ్మెంట్. ఒక ఆర్టిస్ట్కి ఆస్కార్ అవార్డు వస్తే ఎంత గొప్పగా ఉంటుందో నాకు తెలిసి నా లైఫ్లో చాలా గొప్పగా థ్రిల్గా ఇప్పటికీ ఫీలింగ్ ఉంది మాకు. ఆ రోజు ఒకరోజే కాబట్టి అందరూ కలిసేటటువంటి అవకాశం లేదు కాబట్టి, అందరితో మనం ముచ్చటించే అవకాశం లేదు కాబట్టి, ఇలా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ వాళ్ళు చాలా గొప్పగా కలయిక. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో టెంట్ వేసాం, ఆకులు వేసాం, అన్నం పెట్టారు, తిన్నారని కాదు. మన మధ్యలో ఎప్పుడో 16 ఏళ్ల క్రితం వదిలేసిన బంధాలు. మీకు అప్పుడు 16 ఉండొచ్చు కొద్దిమందికి, ఇప్పుడు 32 ఏళ్ళు, మీరు 10th అయిపోయి. ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తుపట్టుకోలేకపోయింటారు కదా కొద్దిమందిని. అప్పట్లో నిక్కర్లు ఉన్నాయి, ఇప్పుడు ప్యాంట్లు వచ్చింది, మీసాలు పోయి మీసాలు వచ్చింది, సో జుట్టు కూడా ఉడిపోయింది. వెరీ గుడ్. సో 1993, 94 బ్యాచ్ వాళ్ళు అదేదో సినిమాలో చెప్పినట్టుగా లాస్ట్ కిక్, లాస్ట్ డైలాగ్ అయితే మాదే వేరప్ప అన్నట్టు మీది లాస్ట్ బ్యాచ్. ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి వేసవి కాలంలో మాకు చల్లగా ఏసీ లాగా ఈ స్కూల్కి వస్తే ఉండే ఆనందమే వేరు. జనరల్గా సెలవులు అంటే ఎంజాయ్ చేస్తారు ఇంట్లో కూర్చొని. ప్రతి వీక్లో ఒకటి. మిగతా స్కూళ్ళు కూడా ఇలా చెయ్యాలేమో, మనమందరం ఇలా కలవాలేమనే స్ఫూర్తినిచ్చినందుకు తల్లుబాటు పాఠశాలకి గట్టిగా చేతులున్న వాళ్ళంతా చప్పట్లు కొట్టాలి. రైట్. సో మీరంతా యాక్టివ్గా ఉంటే ఈ సభని మనం అంత గొప్పగా నిర్వహించుకోవచ్చు. సో సంతోషం. 32 ఇయర్స్ తర్వాత మీరు ఇప్పుడు కలిశారు. నూనూగు మీసాల నొత్త యవనంలో అప్పుడెప్పుడో కలిసి ఈరోజు మీ పిల్లలందరికీ నూనూగు మీసాలు వచ్చే స్థాయికి వచ్చినప్పుడు కలిసాం మళ్ళీ మనం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ యాజ్ అన్ హెడ్ మాస్టర్ ద గ్రేటెస్ట్ డైమండ్ జూబ్లీ స్కూల్. మా లైఫ్లో మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి అవకాశం రాదని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. నిజంగా అది రాదు. అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందండి.
దీన్ని ఒక వేడుకలాగా ఒక పండగలాగా చేసేటటువంటి తత్వాన్ని క్రియేట్ చేశారు. ఎప్పుడైనా మేము హెడ్ మాస్టర్స్ మీటింగ్కి వెళ్తే వాళ్ళు అంటారు, ఎలా జరుగుతుంది సుధాకర్ ఇట్లా ఇవన్నీ అంటే, మా ఊర్లో అంతేబ్బా మేము ఆ డైలాగ్ చేసుకున్నాం, మా ఊర్లో అంతే మేము. అంత క్యాజువల్గా అందరూ ఇంత గొప్పగా కలవడం అనేది మిగతా స్కూల్స్లో ఎక్కడ లేదండి. నేను 30 years ఎక్స్పీరియన్స్. నేను 100 సంవత్సరాల మళ్ళీ 12 ఏళ్ళు చేశాను మార్కాపూర్ బాయ్స్లో. ఆ స్కూల్ 100 సంవత్సరాల వేడుకలో నేను మెంబర్ని, ఒక సైనికుల్లాగా పోరాడా. కానీ ఇక్కడ మీ అందరి అనుమానంతో సైనికుడితో పాటుగా సైన్యాధ్యక్షుల్లాగా ఉండి ఒక గొప్ప విజయాన్ని అయితే సాధించాం. అది కేవలం ఒక వ్యక్తితో వచ్చింది కాదండి, ఒక వ్యవస్థాగతమైంది. పాఠశాల ఎంత బలిష్టంగా ఉంటుందో ఈ గురువులందరినీ చూస్తే తెలుస్తుంది మనకు. ఈరోజు ఉన్నత స్థానం దగ్గర నుంచి ఉన్నత స్థానానికి మీ అందరినీ చేర్చింది కేవలం నీ కులం, నీ బలం, నీ రాజకీయం, నీ పొలం కాదు. ఈ బడిలో నువ్వు నేర్చుకున్న లక్షణంగా నేర్చుకున్న అక్షరం, లక్షల కన్నా విలువైన అక్షరం, క్షయము కానిది, నాశనము లేని అక్షరాన్ని మీరు చేయడం వల్ల రావడం జరిగింది. సో సోషల్ మాస్టర్ అప్పుడు వెంకటయ్య మాస్టర్ గారి కుమారుడు శ్రీహరి చక్రవర్తి గారికి స్వాగతం సుస్వాగతం. ప్రమోషన్ మీద మనకు కూతవేడి దూరంలోకి వచ్చారు పీర్చేపేట. వెల్కమ్ సార్. సో మృదు స్వభావి వెంకటయ్య మాస్టర్ గారి కుమారుడు. సో మీకందరికీ ఆ రోజు నేర్పింది చదువు కాదు, ఆ పరీక్షలో రాస్తే మాత్రమే పనికొస్తాయి మార్కులు. మార్కుల కోసం కాదండి చదువు, మార్పుల కోసం. నీలో చేంజ్ వచ్చిందా రాలేదా? ఇలా నువ్వు కలిసి కూర్చున్నావంటే నీలో మార్పు ఉన్నట్టే. ఎంత దూరం నుంచి వచ్చావు, ఎన్ని కష్టాలు మర్చిపోవడానికి వచ్చావు. ఇక్కడ మీరు చేసిన అల్లరి, ఇక్కడ మీరు పాడుకున్న పాటలు, ఆటలు, కేకలు, ఇవన్నీ మళ్ళీ తిరిగి గత స్మృతులు నెమరు వేసుకోవాలంటే ఇలా తరచుగా కలవడం అనేది ఒక సత్సాంప్రదాయంగా మన తల్లివాడు గర్వంగా చెప్పొచ్చండి. రాష్ట్రంలో ఎక్కడ ఒక నెలలో ఇన్ని గెట్ టుగెదర్లు జరిగినటువంటి దాఖలాలు. ఇది రికార్డు కూడా మేము పంపించబోతున్నాం. గిన్నిస్ రికార్డు చేయాలని లాస్ట్ ఇయర్ మేము చూసాం. అది ఒక సున్నిపెంట గ్రామంలో జరిగింది. 15,000 మంది వచ్చారు, మనకు 5,000 మంది వచ్చారు. నేను ఆ ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడడం జరిగింది. 15,000 మంది దాటాలి అంటే ఒక 2-3 days పెట్టిండాలి. మనకున్న షార్ట్ పీరియడ్లో మనం 5,000 మెంబర్స్ని గ్యాదర్ చేయగలిగాం. అయితే నెంబర్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ జరిగాయి కాబట్టి మనం మన స్కూల్కి సంబంధించి ఒక రికార్డ్ ఇది. సో కేవలం చదువు మాత్రమే కాకుండా జీవితాన్ని, మీకు జీతాన్ని ఇచ్చినటువంటి గుగ్గురులను సత్కరించుకునేటటువంటి 1993-94 అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రారంభ సూచికగా మేము ఇప్పుడు మానేస్తాం మాటలు. ఇప్పుడు మీది వంతు. అప్పుడెప్పుడో మీరు చిన్నప్పుడు చూసింటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిచయ వేదిక. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఏం చేస్తున్నారు, అప్పట్లో మీరు చేసిన అల్లరి ఏమైనా ఉంటే కూడా మాకు చెప్తే మేము అవన్నీ రికార్డ్ చేసుకుంటాం. మా పిల్లలకు చెప్తాం ఇలా అల్లరి చేయాలా అని కూడా. రైట్. ముందుగా మనతో పాటు చదివి మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు భౌతికంగా ఇక్కడ ఉండకపోవచ్చు, ఆధ్యాత్మికంగా వాళ్ళు మన వెంబడి ఉంటారు. అప్పట్లో మా సార్ ఇలా చెప్పేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు. సో నీ పక్కన కూర్చున్నటువంటి బెంచ్ మేట్, మనకు చదువులు నేర్పినటువంటి గురువులు, వాళ్ళు కాలక్రమంలో కాలం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనందరం ఒక నిమిషం చక్కగా నిలబడి మన గురువులకి, మన మిత్రులకి, భారతదేశాన్ని సంరక్షించే ప్రతి ఒక్కళ్ళకి, తర్లుబాడు 1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ ఒక నిమిషం అశ్రుని వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని, వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ ప్రోగ్రాంలో ఆత్మరూపంలో అయినా ఇక్కడ అటెండెన్స్ కావాలని కోరుకుంటూ ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఒక నిమిషం. మన తెలుగు పండిట్ గారి కుమారులు మన మిత్రులందరూ
ఎవరన్నా నన్ను అనిపించాలి కాబట్టి ఫ్రెష్నెస్ కోసం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. అందరు వాళ్ళు కలర్ కూడా కలర్ కాలేదు, అందరూ బ్లాక్ హెయిరే. ఈ విషయాన్ని గమనించాలి. మా బ్యాచ్ ఇంకా యంగే, అంతా కుదోళ్ళు లెక్కనే ఉండరు. కాకపోతే అప్పుడు 15 years, ఇప్పుడు ఏజ్ మారింది తప్ప మనుషులు ఏం మారలేదు. ఈ విషయాన్ని గమనించాలి. కార్యక్రమం ఉంది, తదుపరి మన ఇంటరాక్షన్ ఉంటుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించి అందరికీ సన్మానం చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఒక 10 మంది ట్రూప్ లాగా వస్తే ఆ ఫోటో బాగా గ్రాండ్గా ఉంటుంది. అప్పటికప్పుడు పిలవకుండా ఫస్ట్ 4 fathers కూడా ఇదే పాఠశాలలో విద్య చదివి అక్కడే టీచర్లు కావడం గొప్ప విషయం. ఫస్ట్ శాలువ వేయాలి. విడిపూలు పైకి లేపు ఇంకా డౌన్ ఇలా కరెంట్ పోయింది.
బత్లాయ్ సారు జూనియర్ అసిస్టెంట్గా ఉండి మా డేట్ ఆఫ్ బర్త్లు మా సర్టిఫికేట్లు అన్నీ కూడా వారి చేతుల మీదుగా మహబూబ్ సార్ వాళ్ళ సతీమణి గారిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అధ్యక్షత వహించి ఈ కార్యభారాన్నంతటినీ మోసి ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను అతి ఘనంగా ఈ పాఠశాలలో నిర్వహించిన మరియు ఆత్మీయ సమ్మేళనాల స్ఫూర్తి ప్రదాత ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ ముత్తోజు సుధాకర్ గారికి, అలానే ఈ పాఠశాలలో నాతో చక్రవర్తి మా శిష్యుడు శ్రీహరి చక్రవర్తికి, అలానే ఈ పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ రాజా రామిరెడ్డి గారికి, అలానే ఈ వేదిక మీద ఉన్న ఇతర అతిథులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. అలానే ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని అతి ఘనంగా జరుపుకుంటున్న 1993-94 బ్యాచ్ ఆనాటి విద్యార్థులు, ఈనాటి గొప్ప పౌరులు, మీ అందరికీ నా హృదయపూర్వక మా అందరినీ సన్మానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుమారు 32 సంవత్సరాల తరువాత మీరు ఈ మనందరము కలుద్దాము అని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ తరువాత మమ్మల్ని సత్కరిస్తున్నందుకు, సన్మానిస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞులం. అలానే ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడానికి చాలా స్ఫూర్తిదాయకుడైన సుధాకర్ గారికి కూడా కృతజ్ఞతలు. మామూలుగా కబీర్ దాస్ దోహే ప్రకారం గురువు శిష్యుడి బంధాలు ఎలా ఉండాలంటే, శిష్యుడు ఎప్పుడైనా నేను గురువు గారికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను అనేలాగా ఉండాలి. గురువు గారు ఎప్పుడూ కూడా శిష్యుడి దగ్గర నుంచి ఏమాత్రము సహాయం పొందకూడదు అనేటట్టుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఆత్మీయత పెరుగుతుంది. కాబట్టి మీరు మా గురువు గారిని ఎంత దూరంలో ఉన్నా పిలిచి మనందరం కలిసేటట్టుగా చూడాలి అని మీరు కోరుకున్నప్పుడు, మీరు అలా ఆహ్వానించినప్పుడు మేము తప్పనిసరిగా రావడానికి, మా ఆత్మీయతను మీతో పంచుకోవడానికి కృషి చేస్తాం. ఆ విధంగా ఈ సమ్మర్ వెకేషన్లో, ఈ వేసవి సెలవుల్లో సుమారు 5 ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. వాటన్నిటికి కూడా నన్ను ఆహ్వానించిన మేరకు తప్పనిసరిగా మీతో పాటు నేను పాలు పంచుకోవాలి, మీ ఆత్మీయతను నేను కూడా చూడాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి మీ ఆత్మీయతకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. మామూలుగా ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా విద్యార్థుల అభివృద్ధి కోరుకుంటూ ఉంటాడు. మామూలుగా వైద్యుడు చేదు మందులైనా ఇచ్చి రోగిని రోగం నుండి కాపాడి మంచిగా ఉండేటట్టు చేయాలి అని అనుకున్నట్టే, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని ఏ విధంగా అయినా సరే
అభివృద్ధి పదంలో నడపడానికి ఏదో చిన్న చిన్న శిక్షలు విధించడం జరుగుతుంది. అదేదో విద్యార్థిని బాధించడానికి అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. అది ఆ విద్యార్థి అభివృద్ధి పథంలో పయనించడానికి వేసే బాట మాత్రమే. కాబట్టి గొప్పగా ఉండాలి, అన్ని రంగాల్లో రాణిస్తూ మెప్పు పొందేటట్టుగా ఉండాలి అని కోరుకుంటాడు. ఎప్పుడైతే మనం అని చెప్పినప్పుడు ఆ ఉపాధ్యాయుడు పొందే సంతోషం అంతా ఇంత కాదు, తన పిల్లల కంటే కూడా తన విద్యార్థుల్నే ఎక్కువ ప్రేమిస్తూ వారిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మేళనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ పాఠశాల మంచి వాతావరణంలో ఏర్పాటు చేయబడిన పాఠశాల. మొదటి నుంచి కూడా ఈ పాఠశాలకు మంచి ప్రధానోపాధ్యాయులు పనిచేసి ఉన్నారు. బి హనుమంతరావు గారితో ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మొదలు పెడితే ఆ తర్వాత కాసుకేల్ రామస్వామిరావు గారు, బి సీతారామయ్య గారు, గాదావజ్జల కోదండరామయ్య గారు, రుక్ముద్దీన్ గారు, పంచాగ్నుల రామయ్య గారు అని గొప్ప గొప్ప ప్రధానోపాధ్యాయులు పనిచేశారు. మాకు కూడా గురువులుగా ఉన్నారు వాడు. ఆ తర్వాత ఈ పాఠశాలలోనే సైన్స్ అసిస్టెంట్గా పనిచేసి ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన పెరుమాళ్ళ సత్యనారాయణ గారు, ఆ తరువాత మార్కాపురం బుజ్జి వెంకటేశ్వర్లు గారు, బుజ్జి సార్ అంటారు ఆయన్ను, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు గారు, ఆ తర్వాత లైన్ హార్టెడ్ హెడ్ మాస్టర్ అని ఎం రామయ్య గారు, ఆ తర్వాత ఎంతో మంది ప్రధానోపాధ్యాయులు పనిచేశారు. ఆ తర్వాత నేను ఈ పాఠశాలలో 1990వ సంవత్సరంలో వచ్చినప్పుడు నాసరవల్లి ఎస్కే నాసరవల్లి గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆ తరువాత ఆ ఎస్కే నాసరవల్లి గారు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడే మీరు 6వ తరగతి నుండి 8వ తరగతి 9వ తరగతి వరకు చదివి ఉంటారు. ఆ తర్వాత మీరు 10వ తరగతి బ్యాచ్కి వచ్చినప్పుడు ఈ పాఠశాలలో పనిచేసి ప్రధానోపాధ్యాయులైన సూరెడ్డి కాశిరెడ్డి గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా రాణించేటట్టుగా ఈనాడు పనిచేస్తున్నారు. వారి కృషి ఫలితంగానే ఈనాడు ఈ అభివృద్ధి సాధించబడింది. కాబట్టి మీరందరూ కూడా ఏ ఏ రంగాల్లో ఉన్నప్పటికీ ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లే మీరు పనిచేస్తున్న రంగంలో ఉంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. జై హింద్. వచ్చేసినటువంటి పాఠశాల యాజమాన్యానికి, పాఠశాల ఉపాధ్యాయులకు, కృష్ణమూర్తి సార్ గారికి, ముసలయ్య సార్ గారికి, ఇంకా వేదిక అలంకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ బ్యాచ్ విద్యార్థులకు, నేటి పౌరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వారి యొక్క ఫ్యామిలీస్ కూడా వచ్చి ఉన్నారు, వారికి కూడా నా నమస్కారాలు. తర్వాత ఈ బ్యాచీతో పాటు సుమారుగా 7-8 బ్యాచీలు మనకు ఈ యొక్క సమ్మేళనము అందరు కలిసిపోవడం అనేది జరిగింది. నేను 79లో ఈ పాఠశాలకు వచ్చాను. అప్పటి నుంచి 96-97 వరకు ఈ పాఠశాలలో ఉన్నాను. అనగా 17 బ్యాచీలు. ఈ 17 బ్యాచీలు సుమారుగా 10 బ్యాచీలు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అందులో ఇప్పుడు నాకు చూస్తే మీరందరూ ఈ బ్యాచ్లో వాళ్ళు చాలా కుర్రవాళ్ళుగా బాగా యాక్టివ్గా ఉన్నారు. చూస్తే ఇంకా మంచి మంచి పొజిషన్లు కూడా చాలామంది ఉన్నట్టుగా మాకు తెలిసింది, కనపడుతున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా మమ్మల్ని గుర్తించి మా ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని గౌరవించాలా, వాళ్ళని సన్మానించాలా, మనమందరం కలవాలా, ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలా. అందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలిసి మీరందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటే ఒరే ఒరే అని అప్పుడు చిన్నప్పుడు పలకరించుకున్నట్టుగా ఇప్పుడు కూడా పలకరించుకుంటుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది.
మీరు పాఠశాలలో చదివినప్పుడు మిమ్మల్ని మా పిల్లలుగానే భావించి మేము మీకు విద్యాబోధన చేశాము. ఎందుకంటే మాది ఈ గ్రామమే, మన పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ ఈ గ్రామం వాళ్ళే, సొంత గ్రామం వాళ్ళే. అందుకని ఎంతమంది ఒక సెక్షన్లో 60 మంది 70 మంది ఉన్నా కూడా మేము ఏమనుకోకుండా, బాధపడకుండా, కష్టపడకుండా మీకు విద్యాబోధన చేశాము. అది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయులైతే ఇంతమంది విద్యార్థులకు మేము పాఠాలు బోధించలేము, మైలు పెట్టుకొని విద్యాబోధన చేయాల్సి వస్తుంది. అంత 180 మంది ఉన్నటువంటి క్లాసులో ఒక ఉపాధ్యాయుడు చెప్పాలంటే అది మీరు అర్థం చేసుకోండి. మరి అంత కష్టమున్నా కూడా ఇది మన పాఠశాల, మన విద్యార్థులు, మనం తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో మేము విద్యాబోధన చేశాము. ఎన్నో చిలిపి చేష్టలు, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. మరి వాటిని గమనించి మేము మీ మంచి మార్గముగా రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదైనా శిక్షించినట్లయితే అది మీరు ఇతరతర భావించవచ్చు. వెనక్కి తీసుకెళ్ళినందుకు కృతజ్ఞతలు. తర్వాత అనిలాసి మేడం గారికి సన్మాన కార్యక్రమం. మేడం గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైక్. మేడం దగ్గర చేరారు, నా దగ్గర నుంచి రిలీవింగ్. వాట్ ఏ కోఇన్సిడెన్స్ ఫర్ ద 93-94. ఏ టీచర్కు దొరికినటువంటి గొప్ప అదృష్టము. తను ఫస్ట్ మేడం గారు హెచ్ఎంగా ఉన్నప్పుడు చేరారు. ప్రత్యేకమైన సందర్భం. ఆ మాస్టర్ని ఈ స్కూల్లో పీడీగా జాయిన్ చేసుకున్న మేడం గారు ఈరోజు ఇవ్వాలే. ఈ రోజుతోటి ఈ స్కూల్తో ఉన్నటువంటి సంబంధం. సో ఈ ప్రత్యేక సందర్భంలో నాయుడు గారిని ద బెస్ట్ వన్. సో చిన్న సంఘటన కూడా చెప్పాలి మీకు. నేను ఈ స్కూల్కి అపాయింట్ అయింది సమ్మర్లో అపాయింట్ అయినా. నాయుడు నేను వస్తున్నాను అనబడి తన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ చించేసి నేను మీ దగ్గర ఉండాలి సార్ అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఉన్న 2 ఇయర్స్ పీరియడ్లోనే దాదాపుగా మేము 6+6 12 స్టేట్ లెవెల్లో వాలీబాల్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లాంగ్ జంప్ వీటన్నిటికీ వెళ్ళాం. తర్లుబాటు పేరు ఈరోజు మీరు కొడితే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా మన పేరు ఉంది. అంటే నేషనల్ వైడ్గా మన రిప్రజెంటేషన్, మన పిల్లలందరికీ కూడా 2% రిజర్వేషన్ వస్తుంది. సో అలాంటి మంచి పీఈటీ, ఒక మంచి స్టైల్ ఆఫ్ అప్రోచ్ కలిగి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందంటే చక్కగా తను బాగా కోఆపరేట్ చేయబట్టే ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరిగాయి. సో ప్రత్యేకంగా మంచి అవకాశం కాబట్టి ఒక నిమిషం మేడం గారు ప్రసంగించిన తర్వాత నాయుడు. ఈ పాఠశాలకు నాయుడు గారు మన పాఠశాలకు మరి పీడీగా రావటం అనేది చాలా అదృష్టము. మరి నాయుడు సార్ వచ్చిన తర్వాత పిల్లలను చాలా మంచి డిసిప్లైన్గా చక్కగా బాగా ఆటలు నేర్పించి చాలా అనేక మెడల్స్ అయితేనేమి, కప్స్ అయితేనేమి తెచ్చారు. నేను కూడా సారు అదే ట్రాన్స్ఫర్ అయ్యారన్నప్పుడు చాలా మంచి ఉపాధ్యాయుడు మరి పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నారు కదా, ఇలాంటి ఉపాధ్యాయులు హెచ్ఎంస్కి చాలా అవసరము, మంచి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ మన ఊరికి, మన విద్యార్థులకి చక్కగా గేమ్స్ నేర్పించి ఒక స్థాయికి తెచ్చినటువంటి నాయుడు గారిని మనందరం అభినందించవలసిందిగా కోరుచు ముగిస్తున్నాను. తీసుకొని వాళ్ళ స్కూల్లో చూపించుకొని చేసుకుంటున్నారు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అలాగే ప్రేయర్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ స్కూల్. మన స్కూల్లో ప్రేయర్ ఎంత బాగా చక్కగా జరుగుతుందంటే అంత నీట్గా జరుగుతుంది. దాన్ని వీడియో తీసుకొని వాళ్ళ స్కూళ్ళల్లో చూడడం కూడా జరిగింది. ఈవెన్ నేను ఢిల్లీలో కూడా ప్రేయర్ చేస్తాను. నేను మీరేమైనా కార్పొరేట్ స్కూల్ అని అడిగారు. కాదు, పక్క గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్, పైగా రూరల్ స్కూల్ అని కూడా చెప్పాను. అంటే ఆ ప్రేయర్ అంత గట్టిగా జరగాలి, అంత నీట్గా జరగాలంటే మా చెంచయ్య నాయుడే. సో ఒక నిమిషం మాట్లాడతాను. అందరికీ నమస్కారం సార్. నిన్నటి రోజు నిన్న ఈవినింగ్ వచ్చి నేను ఆర్డర్ తీసుకోవాల్సింది. యాక్చువల్గా సార్ ఈరోజు మారినమని చెప్పారు. ఇది గుర్తుపడలేదు నాకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని. ఈ సమ్మర్లో 4-5 జరిగిన ప్రోగ్రామ్స్ దేనికి అటెండ్ కాలేదు. కారణం నాకు అక్కడ మ్యారేజెస్ ఉండే వల్ల నేను అటెండ్ కాలేకపోయినాను. ఇది కూడా నాకు గుర్తులేదు. ఇది కోవిడ్ సెంటర్ మాత్రం నాకు మాత్రం మా మేడం గారు ఆగస్టు 1వ తారీఖు 2017 నాకు బాగా గుర్తు. 8 ఏళ్ళు ఎలా అయిపోయి నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మేడం దగ్గర నేను జాయిన్ అయ్యాను, సార్ దగ్గర రిలీవ్ అవుతున్నాను. ఇదే రోజు మేడం గారు రావడం నాకు చాలా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క కార్యక్రమంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాకు మేడం గారు ఎక్సలెంట్. ఆ 2 ఇయర్స్ మాత్రము ఒక స్వర్ణయుగంలాగా జరిగింది ఇక్కడ. అంటే గేమ్స్ పరంగా కానీ, డెవలప్మెంట్ కానీ చాలా. ఈ పెయింట్స్ మొత్తం నేనే వేసాను పెయింట్ దాదాపు స్కూల్ కొన్ని విషయాలలో. అలాగే సార్ మేడం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సుధాకర్ సార్ వల్ల ఇంకా దీన్ని హైప్ వచ్చింది. స్కూల్ చాలా గ్రాండ్ జరిగింది. ఈ 2 ఇయర్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. ఎంజాయ్ అంటే చెప్పకుండా తినడం కాదు, కష్టపడి పిల్లల స్కిల్స్ బాగా నేర్పించాను సార్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చెంచయ్య. సో మారినా ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్.
అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి గెట్ టుగెదర్ కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి ఉపాధ్యాయులు కృష్ణమూర్తి సారు, ఎన్సి కృష్ణారెడ్డి సారు, ముసలయ్య సారు, కాసింవల్ సార్ కొడుకు షరీఫ్, అలాగే చైర్మన్ అండ్ హెచ్ఎం గారికి అందరికీ నమస్కారాలు, మీకు ఆశీస్సులు. ఈ మధ్యకాలంలో దాదాపు మే నెల 5వ తారీఖు నుంచి ఇలా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని సండేసే జరుగుతున్నాయి కాబట్టి కొంచెం లేటుగా రావాల్సి వచ్చింది. ఓకే, మీరందరూ ఈ విధంగా ఆనందంగా అందరూ ఈరోజు ఈ విధంగా కలుసుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. చాలా మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఉపాధ్యాయులకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరందరూ ఏంటో మరి అందరూ వైట్ షర్ట్స్ వేసుకొని చక్కగా వచ్చారు. అందరూ బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. మీ ముఖాలు కొంతమంది మాత్రమే గుర్తున్నాయి. అమ్మాయిలు ఏమో కలర్ఫుల్గా ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. నా రాత్రి ఇంటి దగ్గర ఈ మధ్య కొన్నిసార్లు ఏం చెప్పాలని అర్థం కాదు. అందుకని ఇంటి దగ్గర ఆలోచిస్తే 3 విషయాలు గుర్తొచ్చినాయి. ఒకటి, మన మైండ్ అంటే ఎందుకని ఇలా చెప్తున్నానంటే అప్పుడేమో మీకు డిసిప్లిన్ గురించి ఇలా ఉండండి అలా ఉండండి చెప్తాం. ఇప్పుడు మీరే రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి మీ పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, మీ పిల్లల మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, మీ పిల్లల మనస్సు ఏ వైపు వెళుతున్నది అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. కాబట్టి ఆ రూట్లో చెప్పాలని అనుకున్నాను. ఇందులో ముఖ్యంగా మనం పిల్లలకి ఈ మధ్య మొబైల్స్ ఇవ్వటం ఒకటి, పిల్లలు చాలా డైవర్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు మన పిల్లల మైండ్ను మనం ఏ విధంగా టర్న్ చేయాలి, అది బాధ్యత. మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో పిల్లలందరూ చాలా సఫర్ అవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, చదువుల దగ్గర వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, ఇష్టానుసారమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళ మనసుల్లో మనము కొన్ని నాటుకోవాలా. ఆ నాటుకునే విషయాలలో ఒకటి సంగీతం, మ్యూజిక్లో ఈ రోజుల్లో వచ్చే పాటలు చాలా కరెక్ట్ కాదు. అవి ఊరిక డాన్స్కు, ఎగరటానికి, ఊరిక తిరణాలకు, పండగలకు వాటికి వినిపించే సంగీతమే. కానీ యాక్చువల్గా నేను సంగీతం గురించి చెప్దాం అనుకున్నా. కారణం ఏంటంటే ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ అనేవి ఉంటాయి, మనసుకు ప్రశాంతతను. పెద్దవాళ్ళకు కూడా మంచి పాటలు ఒక మనసుకు నెమ్మదినిస్తాయి. అన్నీ గడబిడిగా ఉండే పాటలు మైండ్ డిస్టర్బ్ చేస్తాయి. సో ఇప్పుడు అదే తమిళనాడు తర్వాత మన దగ్గర కూడా కార్పొరేట్ స్కూల్స్లలో పిల్లలకు కంపల్సరీగా గేమ్స్ నేర్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ కాకుండా కొన్ని అలవాట్లను మనము చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పిల్లల మనసు అనవసరమైన వాటి మీదకి పోకూడదు. సో అనవసరమైన వాటి మీదకి పోకూడదు అంటే అందులో సంగీతం ముఖ్యము. ఇప్పుడున్న పాటల సంగీతం కాదు. పాతకాలంలో హిందీ సాంగ్స్ అయినా, తెలుగు సాంగ్స్ అయినా, ఓల్డ్ సాంగ్స్ అనేవి చాలా మెలోడియస్గా ఉండేవి. సో అంతేకాకుండా గేమ్స్ కూడా పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి అది ఒకటి. రెండవది, ఈ మధ్యకాలంలో బీటెక్ చదివే పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవంట. బీటెక్ మాత్రం చదువుతారు, బట్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడటం. సో ప్రతిరోజు మన పిల్లలు కొంత వొకాబులరీ నేర్చుకోవాలి. మీ పిల్లలు వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్ రావాలి అంటే ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడాలి. ఇంకోటి ఇదంతా చెప్పడానికి యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ కూడా అయిపోయిన తర్వాత నేను 3 చూస్ చేసుకున్నాను. ఎక్కువగా పాటలు ఉంటాయి, మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి ఇంగ్లీష్ కొన్ని కొటేషన్స్ కానీ వొకాబులరీ ఉండేది నా నోట్స్లో. రెండవది, ఒక క్రిస్టియన్గా నేను బైబిల్లో విషయాలు కూడా చాలా రాసి పెట్టుకునేదాన్ని. ఈ విధంగా మన మనస్సును దేవుని మీద, సంగీతం మీద, ఆటల మీద, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పెట్టినప్పుడు మన పిల్లలకు చెడు అలవాట్లు రాకుండా ఉంటాయనేది నా అభిప్రాయం. సో
ఈ రోజుల్లో అందరూ డబ్బు కోసం చాలా పరిగెత్తుతున్నారు. డబ్బు ప్రతి ఒక్కరికి మనీ అవసరమే, బట్ పరిగెత్తి సమస్యలు తెచ్చుకునే డబ్బు మనకు ఉండకూడదు. అది అవసరం లేదు కూడా. డబ్బు అవసరమే, డబ్బు అవసరం లేదని కాదు. సో ఈ డబ్బు కోసం పరిగెత్తి స్ట్రెస్ అంటే ఒత్తిడి పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండవది, ఒత్తిడి పెరగటం వల్ల మీరు పెద్దవాళ్ళు, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మానసికంగా శారీరకంగా మీరు రోగాలు తెచ్చుకుంటారు. కాబట్టి స్ట్రెస్ ఎక్కువగా పెంచుకోకూడదు. ఒక భక్తుడు సోల్మన్ అనే భక్తుడు దేవునితో ప్రార్థన చేస్తాడు. ఏమని అంటే, దేవా, చనిపోకముందు నేను అడుగుతున్నాను, నేను చనిపోకముందు 2 మనవులు అడుగుచున్నాను. నాకు ఐశ్వర్యము వద్దు, పేదరికము వద్దు. నాకు ఐశ్వర్యం ఎందుకంటే నేను చాలా గొప్పవాడినై కోటీశ్వరుడినైతే యెహోవా దేవుడు నేను దేవుడే లేడని గర్విస్తానేమో. ఒకవేళ నేను పేదవాడినైతే నేను పేదనై దొంగిలి నీకు చెడ్డ పేరు తెస్తానేమో అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో మనం అంతవరకే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, అడగాలి. ఎక్కువ ఉండి కూడా మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇకపోతే పాటలు, మంచి పాటలు మీ పిల్లలకు నేర్పించండి. ఇప్పుడున్న పాటలు అయితే మాత్రం కాదు. ఇప్పుడున్న పాటలన్నీ తిరణాల పాటలు, ఎగిరే పాటలు, అసహ్యంగా గోలగోలుగా ఉండేది. అది సంగీతం కానే కాదు. పాత పాటలలో చాలా మంచి పాటలు ఉంటాయి. పాటకు రాగాలు కోటి, వాడిని పల్లవి ఒకటే. మనీ సాంగ్స్, మనసుకు ఆహ్లాదకరమైన సాంగ్స్, తెలుగు సాంగ్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా హిందీలో లతా మంగేష్కర్ పడిన పాటలు ప్రపంచవ్యాప్తమైపోయినాయి. నేను ఈ మధ్య ఒక మంచి సాంగ్ విన్నా. దాంట్లో కామెంట్స్ రాశారు, నా వయసు 80 సంవత్సరాలు, మా బాల్యంలో మా అమ్మమ్మ నాకు ఈ పాట వినిపించేది, ఇప్పటికీ నాకు గుర్తుందని. ఎవరు ఈ పాటల గురించి కామెంట్ చేసేదంటే పాకిస్తాన్లో ఉండేవాళ్ళు, ఉజ్బెకిస్తాన్లో ఉండేవాళ్ళు, జర్మనీలో ఉండేవాళ్ళు మన భారతదేశపు యొక్క హిందీ పాటలను, మరి ముఖ్యంగా లతా మంగేష్కర్ పాడినటువంటి పాటలను, అవి ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. కాబట్టి అవి చాలా ప్రపంచమంతా ఆ పాటలను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఊరిక ఎగరటాలు, ఇంకంత తప్పించి ఏం లేవు. అవి క్లబ్బులకి, పబ్బులకి అలాంటి పాటలను మనం ప్రిఫర్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఎక్కడ నార్త్ ఇండియాలో కూడా ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో మనలాగా ఇట్లాంటి పాటలు పెట్టలా. చక్కగా అందరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నారు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ప్లే చేస్తున్నారు. అది కూడా చాలా నెమ్మదిగా. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది, మనసును నెమ్మదిపరుస్తుంది. చివరిగా ఇతరులకు మనం హెల్ప్ చేయటం, కొంచెం ఉన్న దానిలోనే. పోయినసారి పిల్లలకు ఒక మాట సహాయం అనేది చాలా మంచిది. పోయినసారి బ్యాచ్ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ కొలీగ్స్కి, కష్టంలో ఉన్న వాళ్లకు 50,000 లెక్కన 4గురికి ఇచ్చారు. అది చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఈ చారిటీ అనేది ఇంటి దగ్గర బిగిన్ అవుతుంది. సో చారిటీ అనేది మనకు కూడా ఒక మాట సహాయం. ట్రైన్ దిగి వెళ్ళిపోతారు ఇద్దరు, ఆ తర్వాత మళ్ళీ ఆ పాప ఆ దగ్గరికి వస్తుంది ఏడ్చుకుంటా, ఏమ్మా ఎవరు లేరంటే ఎవరు లేరు, మరి ఏం చేస్తామంటే ఏం తెలియదండి అంటే ఆ సుధాచంద్రన్ గారు ఆ పాపని ఒక హాస్టల్లో చేర్చి చదివిస్తారనమాట. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సుధాచంద్రన్ వేరే దేశానికి ఒక గెస్ట్గా వెళుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి యాంకర్గా పనిచేస్తూ చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మీటింగ్ పడి ఏడ్చి, ఆ రోజు నాకు టికెట్ లేకుండా నన్ను సేవ్ చేసి నాకు ఎడ్యుకేషన్ ఇప్పించి ఈరోజు ఈ స్థాయికి ఈ విధంగా తెచ్చినారని అమ్మాయి చెప్పింది. సో జస్ట్ ఒక మాట, ఆ మాట వలన ఒకరి జీవితం మారిపోయింది. కాబట్టి మన మనస్సును ముందు ఫ్రెష్గా ఉంచుకోవాలి, నెమ్మదిగా ఉంచుకోవాలి. తర్వాత మీరందరూ కుటుంబ బాధ్యతలు భరిస్తున్నారు కాబట్టి పిల్లల విషయమే ఇవన్నీ ఒత్తిడులు ఉంటాయి. ఈ ఒత్తిడులన్నీ, ఈ స్ట్రెస్ నుంచి మీరు రిలీవ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనము మీ మత గ్రంథాలు, దేవుని వాక్యంపై మన పిల్లలతో చేయాలి. సహజంగా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఈ మధ్య కాలంలో భక్తి లేదు, ఎవరికి లేదు భక్తి. ఊరికట్టు వెళ్తారు, వెళ్ళేది దేవుడి దగ్గర దండం పెట్టుకుని అయిపోయిన. అది కాదు. దేవునితో మనము అప్పుడప్పుడు మాట్లాడటం అనేది, దేవునితో ఒక సంబంధం పెట్టుకునేది రిలేషన్. ఎనీ రిలీజియన్
మనం మాట్లాడాలి. ముస్లిమ్స్ని తీసుకుంటే 5 times దే ప్రే, 5 సార్లు వాళ్ళు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. మనం ఎన్నిసార్లు మనం ప్రేయర్ చేసుకుంటున్నాం? ఎందుకంటే పోండి, మంచి ఫుడ్ తినండి. ఫుడ్ కూడా ఎక్కువ తింటున్నారు ఈ మధ్య కాలంలో. ఇష్టానుసారమైనటువంటి భోజనాలు, ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు. అందరికీ అసలు ఏం లేదు, ఆ టీవీలు చూసుకోవటం, మొబైల్ చూసుకోవటం, లేడీస్ ఏమో బాగా డ్రెస్ చేసుకోవటం, ఇది ఒక ఫ్లో అయింది. ఇంకా మన పూర్వీకులు ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్, మంచి మనసుతో, మంచి ఆలోచనలతో మనకు ఈరోజు లేడీస్ ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చింది? విరేశలింగం వచ్చింది, సతీ సహగమనం ఎవరికి వచ్చింది? రాజా రామ్మోహన్ రాయ్ గురించి విలియం కేరీ, ఆయన వేరే దేశస్థుడు. మరి వేరే దేశస్థుడైనా కూడా సతీ సహగమనంలో ఆయన టేక్ పార్ట్ చేశాడు. సో మన మంచి ఆలోచన, దీని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏ గుడ్ థాట్. ఈ ఆలోచన అనేది మనల్ని నడిపిస్తుంది. ఆ ఆలోచన మంచిగా ఉందా చెడ్డగా ఉందా అని ఒక మంచి ఆలోచనలతో ఉండి హెల్త్ కాపాడుకోండి. ఎవరికంటే వాళ్ళకు అనారోగ్యాలు వస్తున్నాయి. కారణము మనం తీసుకునే డైట్ కూడా ఈ మధ్య సరిగా ఉండటం లేదు. సో వాళ్ళు ఏదైతే పాటించారో అవి మనం పాటించాలి. అట్ ద సేమ్ టైం మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. అప్పుడే సమాజం. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి నాన్నలు ఉంటారు, కొంతమంది కీర్తిశేషులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి నేను స్టేజ్ మీద నుంచి గమనిస్తే అక్కడ శ్రీహర్ సార్ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర సార్ గారు, మా గురువు గారు. ఈ పాట ఇంటా సార్ అక్కడ డల్లుగున్నారు. ఇక్కడ ఈసఫ్ షరీఫ్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు గుర్తుకు చేశారు. వాళ్ళ నాన్నగారు, మనందరి నాన్నగారులు అందరికీ ఇక్కడ కూర్చున్న, ఇక్కడ ప్రాంగణంలో ఉన్న అందరికీ కూడా ఒకసారి గుర్తుకు వచ్చేస్తుంటారు. తర్వాత వెంకటేశ్వర సార్ గారి కుమారుడు శ్రీహర్ సార్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాం. శ్రీహర్ సార్, శ్రీ ఖాసిం వలి సార్ గారి కుమారుడు యూసఫ్ షరీఫ్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాం. యూసఫ్ షరీఫ్ మన సీనియర్ 91-92 బ్యాచ్, 92-93 బ్యాచ్. అప్పుడు స్కూల్ ఫస్ట్, మండల ఫస్ట్. ఇప్పుడు ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాం. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముత్తోజు సుధాకర్ సార్ గారికి, అలాగే ఇప్పుడు చెప్పారు కదా నేను జస్ట్ మీకంటే 1 year సీనియర్. మనల్నందరినీ దండించి దారిలో పెట్టిన గురువులే కాదు, ఇక్కడ ఉన్నవారంతా మనకు ప్రేమతో బోధించి ఈరోజు ఈ స్థితిలో నిలబడడానికి అప్పుడే పునాదులు వేసినటువంటి మన గురువులందరికీ కూడా పాదాభివందనాలు. అలాగే ఇంతటి ఏర్పాటు ఘనంగా చేసి అందరినీ సమీకరించి ఈ వేదికని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు 93-94 బ్యాచ్ అపూర్వ విద్యార్థులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. అలాగే ఇప్పుడే మనం నాన్న గొప్పతనం గురించి గజల్ రూపంలో విన్నాం. I am conveying Father's Day wishes to all the wonderful fathers who are presented here, and also I am paying my tribute to all the fathers who are not here but whose blessings we have been receiving from the heaven. మనల్ని నడిపించినటువంటి నాన్నలకి మనం ఎంత చేసినా తక్కువే. అలాగే సార్ చెప్పినట్టు నాన్న పేరు బండ్ల మీద కాదు గుండెల్లో స్టిక్కర్ వేసుకోమన్నారు. కానీ మా నాన్నగారి పేరు నా గుండెల్లోనే కాకుండా మనందరి గుండెల్లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. నాన్న ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఏ పర్సన్ అండ్ హీరో ఫర్ ఎవర్ ద పర్సన్. మనకి మొదటి స్నేహితుడు నాన్న. అలాగే మన జీవితంలో చివరి వరకు, మన చివరి వరకైనా కానీ వారి జీవితాంతం వరకు చివరి వరకైనా కానీ మనకి వెన్నంటి ఉండే నాన్న ఒక ఎమోషన్. మా నాన్న మనందరికీ ఒక మోటివేషన్. ఎందుకంటే మనందరము ఈ పాఠశాలల్లో కలిసి తిరిగిన జ్ఞాపకాలు. యాక్చువల్గా ఇది వరుసగా 5వ గెట్ టుగెదర్. ఈ గెట్ టుగెదర్లోనే ఒకసారి మదర్స్ డే జరిగింది, ఇప్పుడు ఫాదర్స్ డే. చాలామంది మన జూనియర్స్ చేసుకున్నారు. యాక్చువల్గా మాది 93 బ్యాచ్ గెట్ టుగెదర్ 2023లో 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా 2023లో నిర్వహించుకున్నాం. బట్ యు ఆర్ టూ లేట్ అని చెప్పకూడదు,
బెటర్ లేట్ దాన్ నెవర్ అని. లేట్గా చేసుకున్న ఘనంగా చేసుకుంటున్నారు 32కి. మీ అందరికీ శుభాభినందనలు. అలాగే మిమ్మల్ని అందరిని చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మనము బాల్యంలోకి వెళ్ళిపోయాం. నేనైతే మీ అందరూ మా జూనియర్సే కాబట్టి అందరూ కలిసి గ్రౌండ్లో ఆడుకున్న రోజులు, మామూలు ఎగ్జామ్ ప్యాడ్ తోటి సాఫ్ట్ బాల్ ఆడిన రోజులు, చెక్క బ్యాట్తో క్రికెట్ ఆడుకున్న రోజులు, వర్షం పడితే గొడుగులు వేసుకొని గొడుగుల కింద ఒక్కొక్క బ్యాచ్ 2-3 గొడుగులు వేసుకొని ఆ గొడుగుల కింద కూర్చునే వాళ్ళం. అలాగే చాలా చాలా జ్ఞాపకాలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు. అప్పుడు అక్కడ వేదిక అక్కడ కూర్చునే వాళ్ళం, అప్పుడు డ్యాన్స్ లేదు. సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్న చిన్న పాటలు పాడేవాళ్ళు, అలాగే చిన్న చిన్న నాటికలు, పౌరాణిక పద్యాలు, భగవద్గీత పద్యాలు కూడా నాన్నగారు నేర్పించి దాన్ని పద్య కాంపిటీషన్గా పెట్టేవాళ్ళు. అలా ఎన్నో జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నాం. అలాగే గుర్తుంది అందరికీ, ఆడి అలసిపోయి మళ్ళీ ఆ చల్లటి బావి నీళ్ళతోటి మొహం కడుక్కొని బెల్లు కొట్టక ముందే, అంటే లీజర్ పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వకముందే ఆ బావిలో నీళ్లు తోడుకొని కాలు చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఒకసారి గిలకకి తాడు బావి గట్టెక్కేస్తుంటే అనిల్ హసన్ మేడం గారు పిలిచి కొట్టిన జ్ఞాపకం నాకు ఇంకా ఉంది. ఎందుకంటే అంత కేరింగ్ ఉండేవాళ్ళు అనమాట. చాలా కేర్ తీసుకునే గురువు. అలాగే ఇప్పుడు మేడం చెప్పారు చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్ అని. చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. అలాగే మనకి పొదుపు కూడా స్కూల్ నుంచే నేర్పించారు. పొదుపు నాకు అనిపిస్తుంది, మనం ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మనోవికాస గ్రంథాలు అవన్నీ నేర్చుకోవాల్సిన, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన గురువులు మనకు నేర్పించినటువంటి చిన్న చిన్న విషయాలు పాటిస్తే చాలు అని మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటారు. అలాగే అపురూప సమ్మేళనాలు ఎప్పుడు జరిగినా కూడా నాకు గజల్ శ్రీనివాస్ గారి ఒక చిన్న గజల్ ఎప్పుడు గుర్తుంటుంది. ఉందో లేదో స్వర్గం, ఉందో లేదో స్వర్గం, నా పుణ్యాలన్నీ నీకు తిరిగి ఇచ్చేస్తాను. పుణ్యాలన్నీ అంటే నేను ఇప్పటివరకు చేసిన పుణ్యాలన్నీ తీసేసుకునైనా కూడా నా బాల్యాన్ని తిరిగి నాకు అందిస్తే నా బాల్య మిత్రుల్ని కలుసుకొని వారితో నేను ఆనందంగా గడుపుతాననేది భావాన్ని ఆ గజల్లో. ఉందో లేదో స్వర్గం, నా పుణ్యాలన్నీ నాకు తిరిగి ఇచ్చేసేయండి, ఆ పుణ్యాలన్నీ మళ్ళీ మీకే తిరిగి ఇస్తాను, నా బాల్యాన్ని నాకు తిరిగి ఇవ్వండి అంటున్నారు. అంత విలువైన బాల్యం మన అందరి బాల్యం. ఈ రోజుల్లో పిల్లలు ఆ బాల్యాన్ని మిస్ అవుతున్నారు. మేడం చెప్పినట్టు మొబైల్ ఫోన్లలో కానీ టీవీల్లో కానీ అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళకి మనలో ఉన్నంత క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అలా కనిపించట్లేదు. ఈవెన్ మా ఇంట్లో కూడా నేను మా పిల్లల్ని చూస్తున్నాను కదా, అంత ఫ్రెండ్లీగా ఉండట్లేదు. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి మనందరూ ఉన్నారు. ఈ జనరేషన్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేని సమస్యలతో పిల్లలు బాధపడుతున్నారు. అందుకనే మనం చాలాసార్లు చూస్తుంటాం, సూసైడల్ కేసెస్ కూడా చూస్తుంటాం. దాంట్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. కష్టపడి సంపాదించే అంటే ఉచితంగా వచ్చే $100 కన్నా మా అబ్బాయికి కష్టపడి సంపాదించే $5 విలువ ఎక్కువ అని నేర్పించండి అని అంటారు. అలాగే నాకు అందులో అద్భుతంగా అనిపించిన లైన్స్ ఏంటంటే, సెల్ యువర్ టాలెంట్స్ అండ్ బ్రైన్స్ టు ద హైయెస్ట్ బిడ్డర్ ఎవర్ అండ్ ఆల్సో టీచ్ హిమ్ నాట్ టు పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆన్ హిస్ హార్ట్స్ అండ్ సోల్స్. అంటే మా పిల్లవాడి యొక్క విజ్ఞానాన్ని, మా అబ్బాయి యొక్క తెలివితేటల్ని ఎక్కువ ఖరీదు కట్టే వారికి మాత్రమే అమ్ముకునే విధంగా మా అబ్బాయికి తర్ఫీదునివ్వండి. అట్ ద సేమ్ టైం మా అబ్బాయిలో ఉన్నటువంటి ఏంటి అంటే, ఆల్సో టీచ్ హిమ్ నాట్ టు పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆన్ హిస్ సోల్స్ అండ్ హార్ట్స్. అంటే అతని యొక్క హృదయ స్పందనల్ని, అంటే చిన్న చిన్న విషయాల పట్ల ఆత్మగౌరవాన్ని ఎంతటి ఖరీదుకైనా కూడా అమ్ముకోవాల్సిన అవసరం లేదనే విషయం మా అబ్బాయికి నేర్పించండి అంటారు.